జోష్న రెస్టారెంట్‌కి వచ్చి ఫుడ్ విషయంలో దీపకి అవార్డు ఇచ్చిన గవర్నర్, జోష్నని అరెస్టు చేసిన పోలీసులు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక దీప, కార్తీకు అలాగే సూరజ్ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఎట్టి పరిస్థితిలోని మీరనుకున్నది ఈ జోష్న జరగనివ్వదు. దీప బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక జోష్న అనుకుంటూ ఉంటుంది. ఏరా కార్తీక్, ఏం జరగబోతుంది? నువ్వేమీ కంగారు పడకు మావయ్య. దీప ఖచ్చితంగా సాధిస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది. జోష్న ఏమైనా పిచ్చి పనులు చేసి అనవసరంగా ఇరుక్కుంటుందో ఏంటో. జోష్న అసలే జాగ్రత్త లేని మనిషి. ఏదో పిచ్చి పని చేయడం, ఇరుక్కోవడం జోష్నకి అలవాటైపోయిందని చెప్పేసి అనుకుంటూ జోష్నకి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావే? ఏ ఏం చేస్తే నీకెందుకు? ఆఫీసులో ఉండి ఏం చేస్తాను? ఏమో, ఆఫీసులో ఉండి ఏం చేస్తావో నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వసలే ఆఫీసులో పని కన్నా కూడా దీపం మీదే ఎక్కువ శ్రద్ధ పెడతావు కదా. ఏదైనా పిచ్చి పనులు చేసి నిన్ను నువ్వే బయటకు గెంటించే పరిస్థితులు తెచ్చుకుంటున్నావేమో అని భయంగా ఉంది. అయ్యో పిచ్చికిరాని, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? సాయంత్రానికి నీకొక మంచి శుభవార్త వస్తుంది చూడు. ఏంటి అది? అంత శుభవార్త ఏంటి అని చెప్పేసి చాలా ఆతృతగా అడుగుతుంది. ఇక పారిజాతమైతే సాయంత్రం వరకు ఎదురు చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. దీప రెస్టారెంట్ నుంచి బయటకు గెంటేయబడింది అనే న్యూస్ నువ్వు వింటావు చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. చాలా సంబరపడిపోతూ ఉంటుంది జోష్న అయితే. ఇక్కడ ఫుడ్ అనేది చాలా బాగా సేల్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా కస్టమర్స్ వచ్చి ఫుడ్ తింటూ ఆస్వాదిస్తూ ఫుడ్ టేస్ట్ని చాలా బాగా మెచ్చుకుంటారు. చాలా రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. పెద్ద పెద్ద 5 స్టార్ రెస్టారెంట్స్‌లో ఫుడ్ తిన్నాము. కానీ ఎక్కడా ఇలాంటి టేస్ట్ అయితే మేము చూడలేదు. టేస్టు, క్వాలిటీ ఇవంతా కూడా చాలా బాగా నచ్చాయి. అలాగే మీరు సేల్ చేసే విధానం కూడా నచ్చింది. పైగా ఇంత తక్కువ కాస్ట్‌కి ఫుడ్ ఇవ్వడం అనేది, ఇన్ని ఐటెమ్స్ అనేవి నిజంగా చాలా గ్రేట్ తెలుసా అంటూ అక్కడికొచ్చిన ప్రతి కస్టమరు మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ప్రతి కస్టమరు దీప పనితనాన్ని, అలాగే అక్కడే ఉన్న సూరజ్ గురించి కూడా మెచ్చుకుంటూ ఉంటారు. ఇదంతా దీప గారి వల్లే సాధ్యమైందని చెప్పి అనడం. దీప లాటరీ తీసి మరీ ఫుడ్ సేల్ చేయడం జరుగుతుంది. అక్కడికి ఒక లేడీ అయితే వస్తుంది. ఆ లేడీ ఆ ఫుడ్‌ని ఎంతో ఇష్టంగా తింటుంది. ఆ తర్వాత ప్యాకింగ్ చేసుకుని ఇంటికి కూడా ఫుడ్ అయితే తీసుకొని వెళుతుంది. అలా తీసుకుని వెళ్ళి, ఈరోజు ఈ ఫుడ్‌ని నా భర్తకి పెట్టాలి. ఈ ఫుడ్ టేస్ట్ చూసిన తర్వాత అసలు నా భర్త ఏమంటారో చూడాలి అని చెప్పేసి, ఫుడ్ అయితే చాలా బావుందమ్మా. ఈ ఫుడ్‌ని ఈరోజు నా భర్తకి పెడతాను. అప్పుడు తర్వాత నీకు ఫోన్ చేస్తానని ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది. అలా ఇక ఆ లేడీ తన భర్తకి ఫుడ్ పెట్టడానికి తీసుకువెళ్తుంది. అలాగే అక్కడ ఆ లేడీ తన భర్తకి ఫుడ్ అయితే పెడుతుంది. అలా అతను ఆ ఫుడ్ తింటాడు. ఇది ఏ రెస్టారెంట్‌లో తెచ్చావు? ఏ 5 స్టార్ రెస్టారెంట్‌లో తెచ్చావు? నిజంగా చాలా గ్రేట్ తెలుసా! ఫుడ్ చాలా బావుంది. ఈ రెస్టారెంటు నిజంగా ఇంత క్వాలిటీ, ఇంత టేస్ట్‌ని మెయింటైన్ చేస్తుందంటే మెచ్చుకోదగ్గ విషయం. ఈ రెస్టారెంట్ ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు అతనైతే. అతను ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి. అతను ఆ ఫుడ్ తింటూ ఆస్వాదిస్తూ ఉంటే, ఇది రెస్టారెంట్ నుంచి తెచ్చిన ఫుడ్ కాదండి. ఒక ఫుడ్ కోర్ట్ నుంచి తీసుకొచ్చాను. అక్కడ కంటైనర్‌లో పెట్టి ఒక లేడీ, అలాగే ఇంకొక అతను అక్కడే ఉండి ఆ ఫుడ్ సేల్ చేస్తున్నారు. ఏంటి? రోడ్ సైడ్ ఫుడ్ తీసుకొచ్చావా? అని చెప్పి అంటూ ఉంటే కానీ, అదేంటండి ఇప్పటి వరకు తెగ మెచ్చుకున్నారు కదా! ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు? కాదు. కానీ ఇంత టేస్ట్ ఎలా వచ్చింది? ఏదో పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో ఉన్న టేస్ట్ అనేది ఇందులో ఉంది. పైగా ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయ వంటలు.
ఈ వంటలన్నీ చూస్తుంటే, ఆ టేస్టులు చూస్తుంటే నిజంగా జన్మలో ఇలాంటి ఫుడ్ అనేది దొరకడం చాలా అదృష్టం. ఇది మన అదృష్టంలా అనిపిస్తుంది. ఇలాంటి ఫుడ్డు ఎన్ని ఊర్లు తిరిగినా మనం తినలేకపోయాం కదా అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. ఇక ఆ ఫుడ్డు నిజంగా రోడ్ సైడ్ ఫుడ్డేనా? లేకపోతే ఎక్కడిది? ఇదంతా కూడా అతను తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ఫుడ్ విషయంలో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తాడు అతనైతే. అలాగే తన వాళ్ళను అక్కడికి పంపిస్తాడు. అలా పంపించి తన వాళ్ళను పంపించినట్టుగా అతను ఎవరికీ చెప్పకుండా వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా అక్కడ ఉండమని పంపించేసరికి ఈలోగా అక్కడికి ఫుడ్ సేల్స్ జరగడం చూసిన జోష్న అక్కడికొచ్చి ఏదో రకంగా ఫుడ్ విషయంలో ఇక వీళ్ళను అరెస్టు చేయించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికే బయటికి పంపించేయాలి. వీళ్ళకి రెస్టారెంట్‌కి కూడా తిరిగి రాకూడదు. సూరజ్ గాడు దెబ్బకి పారిపోవాలి. ఈ దీప జీవితంలో నా పేరు ఎత్తాలన్నా భయపడాలి అని చెప్పి ఫుడ్ విషయంలో కల్తీ చేసే ప్రయత్నం చేస్తుంది. అక్కడే ఉన్న కొంతమంది ఇక అక్కడ జోష్నని ఆపేస్తారు. అలా ఆపేసరికి జోష్న షాక్ అవుతుంది. ఎవరు మీరు? ఏంటి జోష్న నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? అయినా ఈమెను ఎందుకు పట్టుకున్నారు? తను మా మనిషే. ఏంటి మేడం మీ మనిషి ఏంటి? ఈ లేడీ ఫుడ్ కల్తీ చేయడానికొచ్చింది. మేము చూస్తూనే ఉన్నాం కదా అంతా. మీరెవరు? మేమెవరో తర్వాత చెప్తాం. కానీ ఈ లేడీ మీ ఫుడ్‌ని కల్తీ చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది. మేము ఇది అంత చిన్న విషయంగా తీసుకోము. మేము మా సార్‌కి కంప్లెయింట్ చేస్తాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆయనే చూసుకుంటారు అని చెప్పి అంటూ అక్కడే వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఆ అధికారికి చెప్తారు జరిగిన విషయం మొత్తం. ఇక ఈలోగా వాళ్ళు ఫుడ్ సేల్ అయిపోతుంది. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక రెస్టారెంట్‌కి వస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విజిటింగ్ కార్డ్ తీసుకుంటారు. మిగిలిన ఫుడ్ అంతా కూడా అనాథాశ్రమానికి దీప ఇవ్వడం జరుగుతుంది. అలా ఆశ్రమం విషయంలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక అక్కడి నుంచి రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోతారు. ఫుడ్ సేల్ జరగడం ఇదంతా బాగానే ఉంటుంది. ఇక అక్కడికొచ్చిన తర్వాత శివనారాయణ కూడా మంచి పనే చేశారు. అలా అని నేను మిమ్మల్ని మెచ్చుకోవాలి అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఈరోజు ఈ రెస్టారెంట్‌కి నష్టం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అది ఒకవేళ ఎదుటివారి తప్పే అయి ఉండొచ్చు. కానీ మోసపోవడం మీ తప్పు. దాన్ని మీరు మీ తెలివితేటలతో సేల్ చేశారు. కానీ ప్రతిసారి ఇలా కుదరదు. ప్రతిసారి మోసపోతూ ఇలా సేల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. అందరినీ నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి పెద్దగా మెచ్చుకోకుండా ఏదో అలా చెప్పి ఇంకా దీపని అక్కడే ఉండమనైతే చెప్తాడు. మళ్ళీ దీప ఇక్కడే ఉంది. అసలు ఎందుకు ఈ దీపకి ఎన్ని పరీక్షలు పెట్టినా గెలుస్తుంది. పైగా ఈ సూరజ్ గాడు కూడా దీప పక్కనే ఉంటూ డబ్బిస్తానన్నా సరే వాడు కనీసం నా మొహం కూడా చూడడం లేదు. పైగా ఐ లవ్ యూ చెప్తున్నాడు. ఐ లవ్ యూ చెప్తే వాడిని నేనెందుకు ఒప్పుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతా బాగానే ఉంటుంది. కార్తీక్ నువ్వు చెప్పినట్టుగానే దీప ఫుడ్ అంతా సేల్ చేసింది. నాన్న మెచ్చుకోకపోయినా దీపనైతే వెళ్ళమని అనలేదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కార్తీక్. దీప ఏంటి మావయ్య నువ్వనేది? దీనంతటికీ కారణం నేనైతే జోష్ననే అనుకుంటున్నాను. జోష్న ఎంతకైనా తెగిస్తుందని మనకి తెలిసిన విషయమే. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే నాన్న ఛాన్స్ కూడా ఇవ్వరు. అప్పుడు దీప బయటికి వెళ్ళిపోతుంది. జోష్న రెస్టారెంట్‌కి సీఈఓ అవుతుంది. ఆ తర్వాత మన రెస్టారెంట్ పరిస్థితి ఏంటో నీకు తెలిసిందే. అందుకే నువ్వు దీప ప్రెగ్నెంట్ అయినా సరే దీపని సీఈఓ చేయాలని అనుకున్నావు. ఈ విషయంలో ముందు అలర్ట్‌గా ఉండవలసింది నువ్వే. దీప అమాయకురాలు. జోష్నని ప్రతిసారి నమ్మి మోసపోతుంది. అందుకని నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా దీప విషయంలో కనిపెడుతూ ఉండమని చెప్పేసి దశరథ అయితే చెప్తూ ఉంటాడు. దశరథ ఎప్పుడైతే అలా చెప్తాడో మీరేం కంగారు పడకండి మావయ్య. 2 సార్లు మోసపోయాం. మూడోసారి ఇక మోసపోము. మోసం చేసే ఛాన్సు ఎవ్వరికి ఇవ్వాలి అనుకోవడం లేదు. మనం వదిలేయచ్చు కానీ కాలం వదిలిపెట్టదు. కాలం తగిన గుణపాఠం ఖచ్చితంగా నేర్పుతుంది అని చెప్పేసి కార్తీకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఎవరు ఎన్ని వేషాలు వేసినా దీపని బయటకు గెంటడం మాత్రం ఖాయమని లోపల ఇక తెగ విర్రవీగుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటే దీప వెళ్ళిపోతుంది. ఈరోజు సాయంత్రం దీప పని అయిపోయిందని చెప్పి ఏదేదో మాట్లాడావు. ఇక్కడ చూస్తే మళ్ళీ అంతా మామూలైపోయింది. ఏం చేస్తాం?
ఆ దీప ఆ సూరజ్ గాడు ఇద్దరు కలిసి ఆ ఫుడ్ని సేల్ చేసి మళ్ళీ తాతని మాయ చేశారు. తాత వెంటనే ఒప్పేసుకున్నాడు. ఇంక దీప మళ్ళీ అక్కడే ఏడ్చింది. ఏదో రకంగా దీపని బయటకు గెంటేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏమోనే, నువ్వు జాగ్రత్తగా ఉండు, తర్వాత విషయం తర్వాత చూద్దాం. ముందు ఆ రెస్టారెంట్‌కి సీఈఓ అవ్వు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే అలా పారిజాతం అనడం ఇలా తెల్లవారిపోతుంది. అందరూ రెస్టారెంట్‌కి వెళ్ళిపోతారు. అలా రెస్టారెంట్‌కి వెళ్ళి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూరజ్ వైపు జోష్న కోపంగా చూస్తూ ఉంటుంది. సూరజ్ చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి నోటితో ఐ లవ్ యూ అని సైగ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఒరేయ్ సచ్చినోడా అని చెప్పేసి దగ్గరకొస్తూ ఉండగానే ఈలోగా బయట ఏదో గోలగోలగా వినిపిస్తుంది. బయట నుంచి ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి అయితే వస్తూ ఉంటాడు. ఏంటి ఏంటి కార్తీక్ ఇదంతా? ఎవరు బయట? బయట నుంచి ఎవరొస్తున్నారు? అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే బయటికి వెళ్ళి చూసేసరికి ఒక ప్యూను లోపలికి వచ్చి, సార్ సార్, మన రెస్టారెంట్‌కి గవర్నర్ గారొచ్చారు సార్. ఏంటి? గవర్నర్ గారా? మన రెస్టారెంట్‌కి ఎందుకొచ్చారు? ఆయన ఇక్కడికి ఎందుకొచ్చారు? కార్తీక్ ఏంట్రా? ఆయన రావడం ఏంట్రా? అని చెప్పేసి గబగబా అందరూ బయటికైతే వెళతారు. అలా వెళ్ళి ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తారు. సార్ ఏంటి సార్? సార్ ఇలా ఏంటి సార్ అని చెప్పేసి కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు శివనారాయణ. అలాగే దశరథ, కార్తీక్ అందరూ కూడా కంగారు పడుతూనే ఉంటారు. ఇక జోష్నతో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు అతని వైపు. ఇక అతను వచ్చి ప్రశాంతంగా కూర్చుంటాడు. మీరెవ్వరూ టెన్షన్ పడిన అవసరం లేదు. నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని సన్మానించడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరు మమ్మల్ని సన్మానించడానికి కాదు, ఒక ముఖ్యమైన వ్యక్తిని అని నేను చెప్పాను కదా! మీరు ఎవరిని సన్మానించడానికి వచ్చారు సార్ అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక్కడ దీప, దీప అదిగో తనే దీప అని చెప్పేసి దీపని దగ్గరికి రమ్మని పిలుస్తారు. అమ్మా దీప, నువ్వు ఒక కంటైనర్ పెట్టి ఫుడ్ సేల్ చేసావు కదా! సార్, ఆ ఫుడ్ అంతా కూడా మా రెస్టారెంట్‌దే అని చెప్పేసి అంటూ ఉంటారు వెనకాలన్న శివనారాయణ, కార్తీక్ ఇద్దరు కూడా. అలా నిలబడి సూరజ్ కూడా చూస్తూ ఉండిపోతాడు. అవును సార్. ఏమైనా ఇబ్బందయిందా? ఆ ఫుడ్ ఏమైనా పాడైపోయిందా? ఆ ఫుడ్ సేల్స్ విషయంలో మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇంకొకసారి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. తాత చూసావా ఎంత పని జరిగిందో? ఇప్పుడు మన రెస్టారెంట్స్ మొత్తం మూతపడే పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా, నేను చెప్తూనే ఉన్నాను కదా! రెస్టారెంటు మూత వేయించడానికి ఇక్కడికి రాలేదు. ఒక వ్యక్తిని సన్మానించడానికి వచ్చానని మీకు మీరే ఏదేదో ఊహించుకుంటారేంటి? కాసేపు సైలెంట్‌గా ఉండండి అని చెప్పేసి తనని అయితే నోరు మోయిస్తాడు. ఈలోగా దీపని దగ్గరికి రమ్మని ఒక అవార్డ్ అయితే తీసుకొస్తాడు. దీప చేతిలో ఒక అవార్డ్ అయితే పెడతాడు. అలా పెట్టేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. సార్ ఏంటి సార్ ఇదంతా? ఈవిడ పేరు దీప కదా! దీప గారు ఫుడ్ సేల్స్ విషయంలో నిజంగా చాలా బాగా సేల్ చేయడమే కాకుండా ఇక టేస్ట్, క్వాలిటీ, పైగా ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టి ఇంత టేస్టీ ఫుడ్డు మనకి నచ్చి మన ఊరు ఫుడ్డుని మనకి అందించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు మీరు రాలేదు కదా మేము అక్కడ ఫుడ్ సేల్ చేసేటప్పుడు అని సూరజ్ అంటూ ఉంటాడు. లేదు బాబు, నేను రాలేదు. నా భార్య మిమ్మల్ని అడిగి మరీ ఫుడ్ తీసుకొచ్చిందంట కదా! అవును. ఒక పెద్దావిడ ఫుడ్ తీసుకొచ్చారు. ఆవిడ అవును. ఆవిడ నా భార్య. తను ఫుడ్ తీసుకొచ్చి ఎంతో ప్రేమగా నాకు వడ్డించింది. ఆ ఫుడ్ తిన్న నేను నాకు మా అమ్మ చేతి వంట గుర్తుకొచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రోడ్ సైడ్ ఫుడ్ అని చెప్పి కోప్పడ్డాను. కానీ ఆ ఫుడ్ తిని పూర్తిగా ఆ ఫుడ్‌ని ఆస్వాదించిన తర్వాత దాని టేస్ట్ నచ్చింది. ఆ తర్వాత నా మనుషుల్నిద్దరిని అక్కడికి పంపించాను. అసలు మీరు ఎక్కడి నుంచి ఫుడ్ తీసుకొస్తున్నారు? ఇక్కడే ఫుడ్ సేల్స్ ఎందుకు చేశారు? అసలు ఎందుకు? మీరెవరు ఏంటి తెలుసుకోవాలనుకున్నాను. అలాగే మీ గురించి పూర్తి వివరాలు సేకరించాను. ఒకతని చేతిలో మోసపోవడం కారణంగానే ఈ ఫుడ్ రోడ్డు మీదకొచ్చిందని,
ఇక్కడ రోడ్డు మీదే మీరు ఆ ఫుడ్ సేల్స్ చేసి, మీకు మీ రెస్టారెంట్‌కి ఎలాంటి నష్టం కలగకుండా, మీ రెస్టారెంట్‌కి మరింత గొప్ప పేరు తెచ్చుకున్నారని అప్పుడు నాకు అర్థమైంది. మీ ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరూ మీ రెస్టారెంట్ వైపు క్యూ కడుతున్నారు. అది కూడా నేను చూశాను. ఇదంతా చూసిన తర్వాత ఇలాంటి లేడీ ప్రతి రెస్టారెంట్‌లో ఉంటే క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ తినొచ్చు. అలాగే ఎంతోమంది పేదవారు రెస్టారెంట్ వైపు రావడానికి భయపడతారు. అమ్మో! చాలా కాస్ట్ ఉంటుంది. మనము ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ తినలేము అని చెప్పేసి ఏదో రోడ్ సైడ్ ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా మీ రెస్టారెంట్ వైపు వచ్చి, మీ రెస్టారెంట్‌లో ఆనందంగా తన ఫ్యామిలీతో ఫుడ్ తినేలాగా తక్కువ కాస్ట్‌కే ఫుడ్ అనేది అందిస్తున్నారు. నిజంగా చాలా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఇంత టేస్ట్ మెయింటైన్ చేస్తూ కూడా అంత తక్కువ ప్రైస్‌కి ఫుడ్ సేల్స్ చేయడమే కాకుండా, మంచి పేరుని తెచ్చుకున్న ఆ రెస్టారెంట్‌ని చూస్తే నాకెంతో గర్వంగా అనిపించింది. ఇవన్నీ కూడా జోష్నా రెస్టారెంట్‌కి సంబంధించినవని నాకు అర్థమైంది. ఇక్కడ, ఇక్కడ అసలైన సార్ నేనే సార్ అని చెప్పేసి శివనారాయణ దగ్గరికొస్తాడు. మీ పేరు శివనారాయణ. నిజంగా మీరు గ్రేట్ సార్. జోష్నా రెస్టారెంట్‌ని మీరు చాలా బాగా ముందుకు తీసుకొచ్చారని విన్నాను. ఇలాంటి ఒక మంచి సీఈఓ మీకు దొరకడం నిజంగా చాలా గ్రేటు. ఈమె రెస్టారెంట్‌ని మెయింటైన్ చేసే విధానం, ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ టేస్ట్ ఇచ్చే విధానంలో చాలా బాగా నచ్చారు. ఈమెని ఎప్పుడూ కూడా మీరు వదులుకోవద్దు. ఇక ఈమె ఎప్పుడు ఈ రెస్టారెంట్‌లో ఉండాలి. మీ జోష్న రెస్టారెంట్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఈమె ఇక్కడే ఉండాలి. ఇలాంటి తెలివైన మనిషి, ఇలాంటి మంచి మనిషి, మంచి మనసున్న మనిషి ఉంటేనే మీ రెస్టారెంట్స్ అనేవి ముందుకు వెళతాయి అని చెప్పేసి, ఇక అక్కడ దీపని మెచ్చుకుంటూ, అలాగే అక్కడే దీపకి సపోర్ట్‌గా ఉన్న సూరజ్‌ని మెచ్చుకుంటూ, అదే విధంగా రెస్టారెంట్స్‌ని ఇన్నేళ్లగా ఇంత చక్కగా రన్ చేస్తూ ఎక్కడ చిన్న బ్యాడ్ నేమ్ కూడా రాకుండా రెస్టారెంట్స్‌ని గొప్పగా ముందుకు తీసుకొస్తున్న శివనారాయణకి ముందు సన్మానం చేసి, ఆ తర్వాత దీపకి కూడా సన్మానం చేస్తాడు చాలా బాగా. దీపని మెచ్చుకుంటూ ఇంకెప్పుడు నేను ఇక్కడికే వచ్చి ఫుడ్ తింటానని చెప్పేసి మరీ చెప్తాడు. అలా చెప్పి నిజంగా వాళ్ళందరినీ చాలా హ్యాపీ చేస్తాడు. ఇక దీప చేసిన పనికి శివనారాయణ ముందు రోజు మెచ్చుకోకపోయినా నిజంగా దీప చాలా గ్రేట్ అని అప్పుడు మెచ్చుకుని సంబరపడిపోతాడు శివనారాయణ. ఈలోగానే శివనారాయణకి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇన్స్‌పెక్టర్ గారు, ఈమెని అరెస్ట్ చేయండి అని చెప్పి జోష్న దగ్గరికి ఇన్స్‌పెక్టర్‌ని తీసుకొని రమ్మని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్‌ని పంపిస్తాడు. పోలీసులొస్తారు, జోష్నని పట్టుకుంటారు. సార్ ఏమైంది సార్? తను నా మనవరాలు. తను కూడా ఈ రెస్టారెంట్స్‌కి సంబంధించి ఒక రెస్టారెంట్‌ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, సారీ సార్. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మెచ్చుకున్నాను. రెస్టారెంట్స్ ముందుకు తీసుకువెళ్ళే విషయంలో మీరు చాలా గ్రేట్. కానీ మీ మనవరాల విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇదంతా మీ రెస్టారెంట్స్. అలాగే ఈమె మీకు ఒక్కగానొక్క మనవరాలు కదా! కానీ అక్కడ దీప సేల్స్ చేస్తున్న ఫుడ్ విషయంలో కల్తీ చేయడానికి ప్రయత్నించింది. అక్కడ మా వాళ్ళిద్దరిని నేను వీళ్ళకి తెలియకుండగా పంపించాను. ఆ తర్వాత ఈమెను వాళ్ళు చూసి పట్టుకున్నారు. నాకు ఇక ప్రూఫ్ కూడా పంపించారు. నేను అక్కడ ఆ అమ్మాయిని వదిలేయమన్నాను. కానీ ఆ అమ్మాయిని వదిలేస్తే ఫుడ్ విషయంలో ఎంతోమంది ప్రమాదంలో పడతారని నేను తెలుసుకున్నాను. అందుకే మీ అందరి ముందు ఈమెకి బుద్ధి చెప్పి, ఈమెకి కొంతకాలం జైలు శిక్ష వేయిస్తే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పని చేయదని, ఇక్కడ పోటీ జరుగుతుందని కూడా నాకు అర్థమైంది. అక్కడ నేను కొంతమంది ఎంప్లాయీస్‌ని ఎంక్వైరీ చేస్తే సీఈఓ పదవికి వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారని, ప్రతి విషయంలో జోష్నదే పైచేయి ఉండడం కోసం దీప గారిని ఎప్పటికప్పుడు ఓడించడానికి, అవమానించడానికి చూస్తుందని ప్రతి విషయాన్ని తెలుసుకున్నాను. ఇలాంటి లేడీ బయట ఉంటే ఇక దీప లాంటి వాళ్లకు మరింత ప్రమాదం. మీ మనవరాలయ్యుండొచ్చు, మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తిని నేను క్షమించను. కాబట్టి తను కొంతకాలం అరెస్ట్ అవుతుంది. ఈ విషయంలో ఎవరు నన్ను ఏమడిగినా సరే నేను మాత్రం చెప్పేది ఒక్కటే. ఆమెను విడిపించడానికి ఎవరు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పేసి గవర్నర్ అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు జోష్నకి. నోరెత్తే అవకాశం శివనారాయణ కూడా లేకుండా పోతుంది. ఫుడ్ విషయంలో జోష్న చేసిన కుట్ర మరోసారి శివనారాయణ ముందు బయటపడుతుంది గవర్నర్ కారణంగా. అలా జోష్న, తాత ఏంటి తాత ఇదంతా? అంటే నువ్వు చేసిన పాపం,
నేను చేయవలసిన పని ఆయన చేశారు. మనవరాలివని నేను ఎక్కడ నా పరువు పోతుందని వదిలేశాను. కానీ ఇప్పుడు నేనేం చేయలేను. ఆయన చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో ఆల్రెడీ ప్లే అవుతుంది. కాబట్టి నీకు సపోర్ట్ చేస్తే ఇక ఇంటి వరకు పర్వాలేదు. బయట సమాజంలో మనకున్న విలువ పోతుంది. అందుకనే నేను మౌనంగా ఉండక తప్పడం లేదు అని తలదించుతాడు శివన్నారాయణ. కాకపోతే అక్కడ పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలలో అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.